దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ దినాలలో నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల విషయమై మనం కొంతమేర జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. తిరిగి దినము ఒకరిద్దరు గురించి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం మార్చి చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చింది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. తర్వాత దేవుని వాక్యంలో 36, 37 వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కనాతో మొదలకు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రభు లేఖన భాగములు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ భాగంలో మనం ఇక్కడ సిమియోను గురించి జ్ఞాపం చేయబడుతుంది. ఈ సిమియోను గురించి, అన్నా గురించి ఈ సందర్భంలో మాత్రమే దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఇక్కడ ఈ సిమియోను మరి వాస్తవానికి సిమియోను అన్న ఒకటే అర్థం. కానీ షిమ్యోను అనే దాన్ని సిమియోను అని కూడా పిలిచేటువంటి మరి పదం ఇది. అయితే ఇక్కడ మరి ఆ పదమునకు ఆలకించుట అనేటువంటి అర్థము ఉండేదిగా ఉంటుంది. ఇక్కడ యెరూషలేములో ఉండేటువంటి సిమియోను లేదా షిమ్యోను అనే ఈ మనుషుడు ఒక మనుషుడు ఉండెను అనే మాట మనకు దేవుని వాక్యంలో పరిచయం చేయబడుతుంది. ఇక్కడ మనుషుడు కాక జంతువు అని ఎవరంటారు అంటే అర్థం ఏంటంటే సాధారణమైనటువంటి దేవుని బిడ్డ అని అర్థం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని ఆత్మీయంగా సిద్ధపరచబడాలంటే ఏదో పెద్ద డిగ్రీలు పెద్ద అనుభవాలు అవసరం లేదు. సామాన్యంగా ఉన్న ప్రతి వారిని కూడా ప్రభు తనకు యోగ్యమైన విధానంలో సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. సిమియోను కూడా సాధారణ ఒక మనుషుడే. దేవుని వాక్యంలో ఏలియా గురించి ఏం రాయబడింది? ఏలియా మన వంటి మనుషుడే అని రాయబడి. అంత గొప్ప ప్రవక్త మనం ఒకటేనా చెప్పండి? అంటే అర్థం ఏంటంటే వారు అలా సిద్ధపరచబడక మునుపు సామాన్యమైన వారే. కాబట్టి అంటే దీన్ని బట్టి ఇంకో అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత సాధారణమైన ప్రభు బిడ్డనైనా సరే గాక దేవుడు ఎంత శ్రేష్టమైన విధానంలో సిద్ధపరచగలడు అనేటువంటిది ఇక్కడ మన కొరకే ఉంచబడిన వర్తమానం. ఈ సిమియోను విషయంలో 4 సంగతులు మనకు జ్ఞాపం చేయబడ్డాయి. ఈ వచనంలో ఒకటేమో అతడు నీతిమంతుడని రాయబడింది, రెండవదిగా భక్తిపరుడని రాయబడింది, మూడవదిగా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, నాలుగవదిగా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అన్న మాటలు రాయబడుతున్నాయి. కానీ మొట్టమొదటిగా అతడు నీతిమంతుడు అనే మాట రాయబడింది. కానీ నీతిమంతుడు అనే మాట వాస్తవానికి దేని వాక్యంలో రాయబడింది? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని రాయబడింది. కాబట్టి ఎలాగ మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం? కానీ ఆయన రక్తమును బట్టి మనము ఏం చేయబడుతున్నాము? నీతిమంతులుగా చేయబడుతున్నాం. కానీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు మనల్ని చేసినాడంటే ఆయన రక్తం బట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అంటే పరిశుద్ధుల అనేటువంటి మాట, నీతిమంతుడు అనేటువంటి మాట మనకు ఏమాత్రం కూడా చెందినటువంటి మాట కాదు. అలాంటి మాట మనకు దేవుడు వర్తింపజేస్తున్నాడంటే దాని కొరకే చెల్లించిన క్రయం అనేటువంటిది ఎంతో గొప్పది. అమూల్యమైన రక్తం ఆయన చెందించవలసి వచ్చింది. దేహమంతా గాయములు పొందాల్సి వచ్చింది. వస్త్రహీనుడిగా చేయబడాల్సి వచ్చింది. పట్టపగలు ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క రాజధానిగా ఉన్నటువంటి ముఖ్య పట్టణమైన యెరూషలేం పట్టణంలో పట్టపగలు ఆయన మరి ఆ యొక్క సిలువను ఎత్తుకొని ఆ యొక్క రక్తము కాచుకుంటూ ఆయన సిలువకు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి దేని వాక్యంలో నీ యొక్క నా యొక్క రక్షణ కొరకై మనం ఒకప్పుడు పాపులమై ఉన్నాం. అయితే ఆయన రక్తం చేత మనల్ని నీతిమంతులుగా చేసినాడు.
ఇంకా ఒకవేళ కనుక నీతిమంతులుగా చేయబడిన అనుభవం లేకపోతే ఎవరికైనా సరే ఆ రక్తము అందుబాటులో ఉంచబడతా ఉంది. ఇప్పటికైనా రక్తం ఆశ్రయిస్తే నీవు నీతిమంతులుగా చేయబడతావు. అంటే అర్థం ఏంటి? ఆశ్రయించడం అంటే, ప్రభా నేను పాపిని, నీ యొక్క రక్తం బట్టి నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను క్షమించమని అడిగితే దేవుడు మనం ఎంత ఘోర పాపులమైనా దేవుడు క్షమిస్తాడు. దేన్ని బట్టి క్షమిస్తాడు? ఆ రక్తాన్ని చూచి మనల్ని క్షమిస్తాడు. ఆ రక్తాన్ని బట్టి మనల్ని క్షమిస్తాడు. రక్తం అనేది లేకపోతే మనం క్షమించబడటానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఒక మాటలు జ్ఞాపం చేసుకోవాలంటే, ఏదైతే నీతిమంతుడు పరిశుద్ధుడనే మాట దేవుడు మనకు వర్తింపజేసినాడో, ఎంతో క్రైమ్ చెల్లించి ద్వారా పొందినటువంటి యొక్క ఆధిక్యత అది. అంటే సర్వసాధారణంగా పోగొట్టుకోవడం కోసం ఇవ్వలేదు. కాబట్టి దాని యొక్క విలువ మనం ఎరిగేటువంటి వారు ఉండాలి. ఎంత గొప్ప క్రైము నా ప్రభు, నా సృష్టికర్త నా కొరకు శిలువలో చెల్లించి నన్ను నీతిమంతునిగా చేశాడని ఎరిగితే మనం ఎంతో జాగ్రత్తతో దాన్ని కాపాడుకుంటాం. ఈ పరిశుద్ధుడు అనే మాట, లేదంటే నీతిమంతుడు అనే మాట కేవలం అంటే దేవునికి మాత్రమే వర్తించే మాట. అయితే అది మనకు ఆపాదింపజేసినాడంటే ఇక్కడ మనకు అర్థమైందంటే, ఆయన ప్రతి దోషం నుండి, అతిక్రమం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత అప్పగించి పరిశుద్ధులుగా చేసినాడు. అదనమాట. అంటే ఇప్పుడు చిన్న బిడ్డలు ఉంటారు, వారు ఉదయకాలము స్నానం చేయించక మునుపు అంటే ఇప్పుడంతా మంచిగా గృహాలు ఏర్పడినాయి అనుకోండి. ఒకప్పుడు అంతా కూడా మరి ఆ యొక్క అలికిన నేల, బయట అంతా దుమ్ము దుమారము, మరి ఆ తల్లి పని చేసుకుంటా ఉంటే వాడిని అక్కడ విడిచిపెట్టేస్తుంది. కానీ వాడంతా ఏం చేస్తుంటాడు? ఎంత ఆనందంగా ఆ మట్టి అంతా చేతిలో, బుజ్జి చేతిలో తీసుకుని నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు. ఆమె అంతా చూస్తూనే ఉంటుంది. వాడి ఇష్టం ఇంకనమాట. ఎప్పటి వరకు వాడి ఇష్టం చెప్పండి? ఆ తల్లి స్నానం చేయించేంత వరకు ఆ మురికి, ఆ చీమిడి ముక్కులు, ఆ దుమ్ము దుమారం అంతటితో ఆ బిడ్డను తీసుకొని ఆ తల్లి మరి వాడిని ముద్దాడి నా బంగారమే అనుకొని తీసుకొని పోయి వాడు శుభ్రంగా స్నానం చేయించి, శుభ్రంగా తుడిచి, ఆ తర్వాత పౌడర్ రాసి, మళ్ళా బట్టలు వేసి వాడిని పెట్టిన తర్వాత ఈ తల్లి ఆదమచ్చున్నప్పుడు, ఆమె వేరే పని మీద ఉన్నప్పుడు వీడు మళ్ళీ పోయి మట్టిలో దుల్లాడినాడు అనుకోండి. మళ్ళీ ఆ తల్లి ఏం చేస్తుంది? అమ్మో నా బంగారమే, నా బిడ్డ అని తీసుకుని రాదు. ఎంత విచిత్రం అనిపిస్తుంటే, వాడికి అసలు ఊహ తెలియదు. అయినా కూడా వాడిని ఎత్తుకొని, రే నేను ఇప్పుడు స్నానం చేయించినా నీకని చెప్పి ఈబి పగలగొట్టి మళ్ళీ కడిగిద్ది అనమాట. అది కాబట్టి వాడు చిన్నోడు కదా, పోనీలంటే అంటే అయిపోయింది. కానీ అంతకుముందు విడిచిపెట్టేసింది. వాడు స్నానం చేసుకోలేదు కాబట్టి వాడిని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత మరి ఆ తల్లి ఏం కోరుతుందంటే, కాబట్టి ఆ శుభ్రత అనేటువంటిది కాపాడుకోవాలనేటువంటిది ఆ తల్లి కోరుతుంది. సర్వసాధారణంగా మన కళ ఎదుట జరిగేటువంటిది. అలాంటిది ఏమి మళ్ళీ కడగడానికి ఏమన్నా డబ్బులు ఖర్చు అవుతాయా? నీళ్ళే కదా. అయినా కూడా ఆ తల్లి అలా ఉండటానికి తన ఉద్దేశం కానప్పుడు, ప్రభుని దేవుడు నీ కొరకై నా కొరకు ఎంత క్రైమ్ చెల్లించి మనల్ని ఆయన పిల్లలు చేస్తున్నాడు. మనము దానిని కాపాడుకోకపోతే, పరిశుద్ధతను కాపాడకపోతే దేవుడు మళ్ళా మనల్ని క్షమిస్తాడంటే క్షమిస్తాడు. కానీ అయితే శిక్షతో కూడిన క్షమాపణ దేవుని పిల్లలకు ఉంటుంది. మన పాపములన్నీ ఎప్పుడు ఎలా ప్రభు క్షమించినాడు? ఎలా క్షమించినాడు చెప్పండి? ఏమి కూడా మనల్ని శిక్షించకుండానే, మన దోషములు ఎత్తి చూపకుండానే మనల్ని క్షమించినాడు. రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేస్తే ఏం చేస్తాడు ఆయన? అది కూడా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. కానీ అంటే కొంతమంది చాలా సంవత్సరాల తరబడి దేవునికి అవిధేయంగా ఎన్నోసార్లు దేవుడు మాట్లాడతాడు, ఎన్నోసార్లు సంధిస్తాడు. అటువంటి వారికి ఒక రకమైన శిక్ష ఉంటుంది. అప్పటికప్పుడు బోధించి సరి చేసుకుపోతే ఒక రకమైన శిక్ష ఉంటుంది. అర్థమవుతుందా? తర్వాత ఎంతో సీనియర్గా ఉండేవారు తప్పు చేస్తే దానికి ఎంతో సివియర్గా ఉంటుంది శిక్ష. అట్లాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు పిల్లవాడు వాడు 1వ తరగతి 2వ తరగతి పిల్లవాడికి ఆలో లేదంటే ఏబిసిడిలో రాయమని పలకిస్తే వాడు ఏం చేస్తాడంటే, ఈ మూల స్టార్ట్ చేసి ఈ మూలకు రాస్తాడు. అయితే ఆ టీచర్ ఏం చేస్తుంది? ఏ మూల నుండి స్టార్ట్ చేశాడు, ఏ మూలకు రాశాడని చూడదు. కరెక్ట్గా రాశాడని చూసి రైట్ కొట్టేస్తుంది. మళ్ళీ 10th క్లాస్ వాడు కూడా అట్లనే పేజీ మీద ఈ చివరి నుండి ఈ చివరి రాశాడు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? అటు ఒక గీత కొట్టి ఇటు ఒక గీత కొట్టి 0 పెడుతుంది. ఎందుకు? ఏం టీచర్ నేను బాగానే రాసినా కదంటే, ఏ పక్క ప్రారంభించినావరా, ఏ పక్కకు వచ్చినావు, ఎన్ని సంవత్సరాలు చదివినావు? 10 సంవత్సరాలు నువ్వు చదివి 10 సంవత్సరాలు స్కూల్కి వచ్చి 10 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత కూడా వరుసగా రాసేది తెలియకపోతే కాడి ఎట్లా నీకు మార్కులు వేయాలని చెప్పి ఆ టీచర్ అంటది. అదే అనమాట. కాబట్టి అందుకని భక్తుల జీవితాల్లో మనకు అందుకే దేవుడు ఉదాహరణ పెట్టినాడు. ఒక్కొక్కరు తప్పు చేస్తేనేమో సామాన్యంగా ఒక చిన్న శిక్షను పంపించి సందర్భాలు ఉన్నాయి. దావీదు లాంటి భక్తులు తప్పు చేస్తే ఏం చేసినాడు? దావీదులాగా ఇంకెవడు వ్యభిచారం చేయలేదా? దేవుడు క్షమించలేదా? మరి దావీదుకి ఎంత శిక్ష వేసినాడు చెప్పండి? ఎంత శిక్ష వేసినాడు? ప్రభు చెప్పినాడు, నువ్వు రహస్యంగా తప్పు చేసినావు కాబట్టి నీ భార్యలను బహిరంగంగా
నీ కడుపును పుట్టినవాడే పాడు చేస్తాడని చెప్పినాడు. ఎంత భయంకరమైన శిక్ష చెప్పండి. మిద్దె మీద తను మరి ఆ యొక్క టెంటు వేసి మరి దావీదు భార్యలను పాడు చేసినాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటిది! బహిరంగముగా ఎంత అవమానం! చెప్పులు లేకుండా పారిపోవాల్సి వచ్చింది, తల మీద గొడ్డేసుకొని పారిపోవాల్సి వచ్చింది. ఎంత కఠినమైన విధానంలో దావీదును దేవుడు శిక్షించినాడు. అంటే పశ్చాత్తాప పడలేదా? 53వ కీర్తన 51వ కీర్తన పశ్చాత్తాపడి రాసిన కీర్తనలు అవి. అంత పశ్చాత్తాపడిన దావీదు విషయంలో దేవుడు క్షమించినాడు. అయితే క్షమాపణతో పాటు ఏమి ఇచ్చినాడు చెప్పండి? శిక్షను కూడా ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. దేని వాక్యలో ఆ బిడ్డ చనిపోయిన తర్వాత అది క్షమాపణగా పరిగణించబడినప్పటికి కూడా దానికి తగిన శిక్ష ఇవ్వకుండా మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. కానీ మొట్టమొదటి యొక్క సిమియోను జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సిమియోను దేవుడు నీతిమంతుడైన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ అనుభవము ఈ సిమియోను యొక్క జీవితంలో భక్తి పరుడునై ఉండి అని రాయబడతా ఉంది. కాబట్టి దేవుని ఎరగటం అనేది వంటిదే కాదు, కానీ భక్తి పరులుగా మనం సిద్ధపరచబడాలా, అదనమాట. కాబట్టి దేవుని నమ్ముకున్నానంటే సరిపోదు, మరి దీని కొరకైనా ఆశ ఉండాలా. నేను దేవుని బిడ్డ అనే పేరు నాకు సరిపోతుందంటే అది సరైనటువంటిది కాదు. కానీ ఈ సిమియోను యొక్క జీవితము ఎంత శ్రేష్టమైందంటే, ఎంత శ్రేష్టమైనటువంటి పేరును తను సంపాదించుకున్నాడు. భక్తి పరుడు అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు. కానీ దేని వాక్యంలో మనం చూసినప్పుడు అలా కొంతమంది విషయం మనం అలా చూస్తాం. మరి దేని వాక్యంలో అననీయ అనేటువంటి మనుషుని గురించి రాయబడతా వచ్చింది. అననీయ భక్తిపరుడు అయిన మా ప్రభువుని ఎరిగినటువంటి మనుషుడు, ఎంతో భక్తిపరుడుగా తను చేయబడినటువంటి వాడుగా అననీయ విషయంలో మనం చూస్తాం. కాబట్టి భక్తిపరుడైనటువంటి వానికి ఉండే లక్షణం ఏంటి? దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా. కాబట్టి అననీయ అని ఒక శిష్యుడు అంటే క్రైస్తవులని పిలువబడక ముందు, క్రీస్తు వారిలో క్రీస్తు కలిగిన వారు అని పిలువబడక మునుపు వారు శిష్యులు అని పిలువబడ్డారు. అంటే సామాన్యమైనటువంటి సాధారణమైన దేవుని బిడ్డ. అది దేని వాక్యం మనం చూస్తాం. కాబట్టి అననీయ పిలిచినాడు, అననీయాకు అప్పగించినాడు. సౌలుకి కోసం ప్రార్థన చేసేటువంటి బాధ్యత. అందుమాదిరే కాదు, అననీయ అంటే ఆ సమయంలో అననీయనే కాదు, ఇంకా ఎంతోమంది ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఆ టైంలో ప్రార్థన చేసుకుంటున్నాడని అననీయని దేవుడు అక్కడ వాడుకోలేదు. కాబట్టి ఆ సమయంలో ఒకవేళ అననీయ ఆ సమయంలో ప్రార్థన చేసుకున్నా, అంతకంటే భక్తిపడైన మనుషుడు ప్రార్థన చేసుకోకపోయినా ప్రభుత్వం దర్శించుండేవాడు. లేదంటే తను ప్రార్థన చేసుకునే సమయం వరకు వేచి ఉండి ప్రభుత్వంతో మాట్లాడుండేవాడు. అయితే అననీయ విషయం మనం చూస్తుంటున్నాం. అననీయని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు కొరకు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అననీయ అనేటువంటి ఒక మనుషుడు వస్తున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా దర్శనంలో సౌలు కూడా చూపించినాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఆ ప్లేస్లో ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు. ఆ పని కొరకు అననీయ మాత్రమే వాడబడాలా. చూసారా ఎంత శ్రేష్టమైనటువంటిది? కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలా. ఎప్పుడు వాడుకుంటాడు మనల్ని చెప్పండి? సేవకుడు వాడుకుంటే దేవుడు వాడుకున్నట్టు కాదు. ఎప్పుడు అట్లా అనుకోకూడదు. ఒకవేళ నువ్వు దేవునికి యోగ్యంగా ఉండి కావాలని సేవకుడు నిన్ను వాడుకోకపోయినా దేవుని దృష్టిలో నువ్వు వాడబడినట్లుగానే దేవుడు నిన్ను పరిగణిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు యోగ్యంగా లేకపోయినా సేవకుడు ప్రేమను బట్టో భయాన్ని బట్టో నిన్ను వాడుకున్నా కూడా నువ్వు యోగ్యుడు కానప్పుడు నువ్వు వాడబడినట్లుగానే దేవుడు నీ విషయం నా విషయం పరిగణిస్తాడు. కానీ దేవుడు ఒక మనిషిని ఎప్పుడు వాడుకుంటాడు? భక్తి పరుడైనటువంటి వారిగా సిద్ధపరచబడితే ప్రభు వాళ్ళు వాడుకుంటాడు. ప్రభు కొరకై చివరి దినాల్లో యథార్థవంతులుగా భక్తి పరులుగా ప్రభు కొరకు మనం సిద్ధపరచబడాలా. అననీయ అని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దీని వాక్యంలో అననీయ గురించి రాయబడతా వచ్చింది. 11వ వచనం చూడండి, చదవండి. అతడు, ప్రభువా ఇదిగో నేను. కాబట్టి అంటే అర్థం ఏంటి? అంటే ఆయన ఉన్నాడని ప్రభువు తెలియదా? అంటే దేవునికి అందుబాటులో ఉన్నాడు. దేవునికి అనుకూలంగా ఉండటం, దేవునికి అందుబాటులో ఉండటం. కానీ దేని వాక్యంలో అననీయ జీవితంలో సామాన్యమైనటువంటి వాడైనప్పటికి కూడా దేవుని చేత వాడబడినాడు. అందుకని సౌలుతో కూడా ప్రభు చెప్పినాడు. 12వ వచనం చదవండి. అతడంటే సౌలు గురించి. సౌలు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. కాబట్టి అననీయ వస్తున్నట్టుగా చేతులు పెట్టి ప్రార్థన చేసినట్లుగా దేవుడు దర్శనంలో సౌలుకు చూపించినాడు.
కాబట్టి అననీయాను ప్రభు వాడుకున్నాడు. అననీయ దేవునికి అందుబాటులో ఉన్నటువంటి మనుషుడు. ఈ చివరి దినాలలో నీకు నాకు ఏం ఆశ ఉండాలా చెప్పండి? దేవునికి నేను అనుకూలంగా ఉండాలా, దేవునికి అందుబాటులో ఉండాలా, ప్రభు నన్ను వాడుకున్నట్లుగా నేను దేవునికి యోగ్యంగా ఉండాలా అనేటువంటిది ఈ దినాల్లో మనకి ఎంతో మరి ఉండవలసిన ఆశ అయి ఉంటున్నది. ఎందుకు దేవుడు అననీయాను వాడుకున్నాడు? రండి దేవుని వాక్యంలో, ఇదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 12వ వచనం. మంచి పేరు పొందినవాడునైనా. కాబట్టి ఎవరంటే అననీయ దైవ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడైనటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత యూదులందరి చేత మంచి పేరు పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ సిమియోను యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, సిమియోను భక్తి పరుడైన వానిగా చూస్తున్నాం. అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి పోగొట్టుకున్నా, నీవు నేను సంపాదించుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఈ డిగ్రీ సంపాదించుకోవాలా. అది మనకున్న సీనియారిటీ పనికి రాదు, లేదా ఈ జూనియర్ సీనియర్ అనేది కాదు. ఈ మనుషుడు శిష్యుడు, సామాన్యమైనటువంటి మరి శిష్యుడని పరిగణించబడిన మనుషుడు. అయితే భక్తిపరుడుగా చేయబడినాడు. సిమియోను విషయంలో మనం రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు లోక 2వ అధ్యాయము 25వ వచనంలో, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. కాబట్టి మూడవ లక్షణం సిమియోనులో ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. తన యొక్క ఆదరణ కాదు. ఇశ్రాయేలు ఆదరణ పొందితే తనకేమొస్తుంది? వారి ఆదరణే తన ఆదరణ, వారి సంతోషమే తన సంతోషం, వారు మరి వారి క్షేమమే తన క్షేమముగా సిమియోనించిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మరి వారి ఆదరణ అంటే యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు పరిచర్య ద్వారా, ఆయన వాక్యము ద్వారా అనేక ఆదరించబడటం అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా బలపరచబడతారు. ఆదరణ అనేటువంటి మాట ఏదో శ్రమల నుండి విడుదల పొందేటువంటి మాట కాదు. ఇది జ్ఞాపం చేయబడేది. నిజమైన ఆదరణ ఎప్పుడు కలుగుతుంది? మనం ఆత్మీయంగా బలపరచబడినప్పుడు ఆదరణ కలుగుతుంది. ఆత్మీయంగా స్థిరపరచబడడం ద్వారా కలిగేటువంటి ఆదరణ అది యేసు ప్రభు పరిచర్య ద్వారా కలుగుతుంది. అందులో దీని వాక్యంలో మనం చూసినప్పుడు, కాబట్టి వారి ఎప్పుడెప్పుడు ప్రభు వస్తే ఆయన పరిచర్య ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆదరించబడతారని తను కనిపెడతా వచ్చినాడు. అయితే వచ్చిన తర్వాత అదే ఆదరణ తను పొందాలని కోరుకోలే. ఏమన్నాడు? నాదా ఇక నేను వెళ్ళిపోతాను. అరే అంటే ఆదరణ నువ్వు పొందవా? నాకు అవసరం లేదు. మరి ఎందుకో నీకు కనిపెట్టుకుని ఉన్నావు? దేవుని యొక్క ప్రజలు వారు ఆదరించబడాలా, అది శ్రేష్టమైనటువంటిది. కానీ చివరి దినాలలో, అంత్య దినాలలో నీవు నేను ఏమి చేసినా దేవుని ప్రజలు క్షేమం కొరకు మనం చేయవలసి ఉన్నది. దేవుని ప్రజలు నష్టపరిచేది, దేవుని ప్రజలు కలవరబెట్టేది, దేవుని ప్రజలను పాడు చేసేది ఏది కూడా నీవు నేను చేయడానికి ఏమాత్రం కూడా సాహసించకూడదు దేవుని ప్రజల విషయంలో. కాబట్టి చేసేటువంటి ఆ ప్రక్రియ అనేటువంటిది వారి నష్టం అనే కొరకై నీవు నేను కారణమైనప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రజలను ఆయన కాపాడి పోషించి భద్రపరిచేది ఎందుకోసం అంటే, కాబట్టి నీవు నేను వారిని నష్టపరచడం కొరకు కాదు. నీకు నాకు ఆశ ఉండాలా. ఏం ఆశ ఉండాలా? నేను మేలు పొందినా పొందకపోయినా, నాకు ఏమో ఉన్నా లేకపోయినా, ఉన్నది కోల్పోయినా పర్వాలేదు, దేవుని యొక్క ప్రజలు వారు క్షేమంగా ఉండాలా, వారు ఆత్మీయంగా ఉండాలా, వారు సంతోషంగా ఉండాలని కోరవలసిన వారికి ఉంటున్నాం. దాని కొరకే క్రయం చెల్లించాలా, దాని కొరకు ఉన్నది పోగొట్టుకోవడానికి ఇష్టపడాలా. నెహెమ్యా జీవితంలో మనం చూసినప్పుడు నెహెమ్యా ఎంతో శ్రేష్టమైన ఉద్యోగం తను కలిగి ఉంటా వచ్చినాడు. ఆ తర్వాత రాజు దగ్గర తను మరి అనుమతి పొంది దేవుని సహాయం ద్వారా తన యెరూషలేము యొక్క మరి మందిరం కట్టుడు కొరకై తను ఇశ్రాయేల్ దేశంకి వస్తూ వచ్చినాడు. ఆ వచ్చినప్పటికి ఎలా ఉంది దేవుని ప్రజల పరిస్థితి? ఎంత కఠినమైన దాసత్వము వారి మధ్యలో ఉంది, ఎంత కఠినమైనటువంటి ఆ యొక్క మరి పేదరికము అనేటువంటిది వారి మధ్యలో ఉంటా వచ్చింది. అప్పులు పాలైపోయినారు, తీర్చుకోలేక వారి పిల్లలను కూడా మరి ఆ యొక్క అప్పులు వాళ్ళు పట్టుకెళ్తే అప్పగించాల్సిన పరిస్థితుల్లో వారు ఉంటా వచ్చినారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, నెహెమ్యా వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా దేవుని మందిరం కట్టాలా? ఏమి సొలొమోను కట్టినాడంటే దావీదంతా అకౌంట్లో ఫుల్గా అంటే డబ్బులు, అంటే మన భాష అర్థం కావడానికి డబ్బులన్నీ రెడీగా పెట్టినాడు. కాబట్టి ఈయన వచ్చి టకటక కట్టేసినాడు. సొలొమోను కట్టేసి ఎంత అవసరమైన దానికంటే ఎక్కువ పోగు చేసి పెట్టినాడు దావీదు, శుభ్రంగా కట్టిపడేసినాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అయితే దేవుని వాక్యంలో నెహెమ్యా దేవుని యొక్క మందిర పరిచర్య కొరకై వచ్చిన సందర్భంలో ఏం చూసినాడు? దేవుని ప్రజల క్షేమం కొరకు చూసినాడు. వాస్తవికంగా తను జీతం తీసుకోవాలా,
తన జీతం తీసుకోవాల్సి ఉంటే తన అధికారి రాజుతో నియమించబడినవాడు. తన జీతం అనేటువంటిది చిన్న మొత్తం కాదు, చాలా పెద్ద మొత్తము. అంటే మరి తనేమన్నా లక్షల కోట్లను సమకూర్చుకుంటే అట్లా కానే కాదు. ఏమంటారు, బబులోను దేశానికి దాసులుగా కొనబడిన తర్వాత ప్రభు వారిని ఆశీర్వదించి మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగపరంగా తను సంపాదించినాడో అది తన ప్రయాణ ఖర్చులకు అనేకమైన వాటికి తను వాడుతూ వచ్చినాడు. తర్వాత దేని వాక్యంలో కొంత తన అక్కల కొరకు తను ఉంచుకుంటా వచ్చినప్పటికీ కూడా ఇంకా తను అక్కడికి వచ్చిన తర్వాత తన అధికారిగా తన జీతము తనకు ఖచ్చితంగా తీసుకోవడానికి తనకు మరి ఆస్కారం ఉంది. అంతమాత్రమే కాదు, అధికారి కాబట్టి తను ఏమైనా సంపాదించుకోవచ్చు. ఎంత భూమినైనా సరే తన స్వాధీనంలోనికి తీసుకోవచ్చు. నెహెమ్యా చూస్తాం, నెహెమ్యా అధికారికి రావాల్సిన జీతాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఆ జీతం తీసుకుంటే మరి దేవుని ప్రజల కొరకు ఖర్చు పెట్టడానికి, దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టడానికి మరి ఆ యొక్క మరి తగ్గిపోతుందని చెప్పి తన జీతాన్ని మొత్తం తీసుకోలేదు. కొంచెం తీసుకున్న కాదు, 50% కాదు, మొత్తం తన జీతాన్ని వదిలిపెట్టేసుకొని ఇంకా తన దగ్గర భోజనం చేసేవాళ్ళు, వాళ్ళ కొరకై దాదాపు 180 మంది తనతో కలిసి భోజనం చేసేవాళ్ళంట. ఎందుకు వాళ్ళందరికీ పెట్టడం అంటే అంత ఆహారానికి కూడా లేని స్థితిలో అంతమంది దేవుని ప్రజలను తనతో కూడా పోషిస్తూ వచ్చినాడు. మరి జీతం తీసుకోపోతే తను ఆ దేశంలో ఏమైతే సంపాదించుకున్నాడో తన సొంత డబ్బులో నుంచి దేవుని ప్రజల కొరకు, వారి ఆకలి తీర్చడం కొరకే తను ఖర్చు పెడతా వచ్చినాడు. రెండు దేవుని వాక్యులు నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరంలో అధికారికి రావాల్సిన సొమ్ము నేను కానీ నా బంధువులు కానీ ఎన్ని సంవత్సరాలు జీతం తీసుకోలేదని చెప్పండి. ఓ యబ్బా, మనమైతేనా 10 రూపాయలు పెడితే చాలు 100 సార్లు చెప్పుకొని కొంచెం కూడా సిగ్గు కూడా లేకుండా, అరే దీనికి ఎట చెప్పుకోవాలా అనే ఫీలింగ్ కూడా లేకుండా, నేను అది చేసినాను ఇది చేసినాను, ఏం చేసినాం మనం చెప్పండి. నెహెమ్యా అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో నెహెమ్యా కాలు కింద ధూళికైనా మనం పనికొస్తామా చెప్పండి? 12 సంవత్సరాలు ఆఫీసర్గా తనకు రావాల్సిన జీతాన్ని వదిలేసేసుకున్నాడు దేవుని ప్రజల కొరకు, దేవుని మందిరం కొరకు. దేవుని వాక్యంలో ఎంత జీతం తీసుకునేవాడంటే అధికారి, దేవుని వాక్యంలో 14వ వచనం, 15వ వచనం. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఏమేమి తీసుకోవడానికి ఉంది? ఆహారం తీసుకోవచ్చు, ద్రాక్షారసం తీసుకోవచ్చు, 40 తులముల వెండి. అంటే 1 తులము వెండి ఇప్పుడు ధరను బట్టి దాదాపుగా 1000 రూపాయల వరకు ఉంది. 1000 రూపాయలు నీకెట్ట చేశాను బాకండి, నేను నెట్లో చూశాను ఇందాక, తులం ఎంత ఉందిరా నాయన అంటే దాదాపు 1000 రూపాయల దాకా ఉంది. ఎన్ని తులాల వెండి అంటే చెప్పండి? 40 తులాల వెండి అంటే 40,000 రూపాయలు. తర్వాత వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ప్రజల దగ్గర నుండి తీసుకునేవాళ్ళు. అంటే ఇంకా అధికారి కదా, ఏమంటానికి లేదు. ఈయన జీతము నెలకు వచ్చేసి 40,000 అధికారి రావాల్సిన జీతం. దాని మీద ద్రాక్షారసం ఆహారం ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. తర్వాత దినవాక్యంలో మనం చూస్తే మరి తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు. ఈయన ఏం చేసినాడు? ఈయన సమర్పణ చూసి తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వచ్చి చాపలే. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలా. సమర్పణ అంటే ఏంటి, ప్రయాస అంటే ఏంటి, తగ్గింపు అంటే ఏంటి, ఆత్మీయత అంటే ఏంటి. ఇలా నన్ను చూసి నా అలాగా తయారైతే ఇంకా సంఘం ఎట్లుంటుంది చెప్పండి? ఎంత దౌర్భాగ్యం తయారవుతుంది. అట్లుంటాం ఎన్నోసార్లు. ఒకసారి ఆలోచించి నీలాగా అందరు తయారైతే ఎంత బాగుంటుంది? ఉంటుందా? బాగానే ఉంటుందా? నేను వాక్యంలో జ్ఞాపం చేయబడినప్పుడు కాబట్టి అదంతా కూడా ఆ పనివారు మరి వారు కూడా 1 రూపాయి తీసుకోకపోగా మేము తీసుకోలేదు కదా అని చెప్పి గమ్ముగా ఉండకుండా వారు కూడా పనిచేస్తూ వచ్చినారు. నెహెమ్యా పనిచేసినాడు, వారు ఏమి తీసుకోకుండా పనిచేసినారు.
ఉన్నదంతా కూడా దేవుని కొరకు పూర్తిగా విడిచిపెట్టేసి పనిచేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలు జీతం తీసుకోకుండా ఆ జీతం అంతా దేవుని కొరకు విడిచిపెట్టేసి, దేవుని ప్రజల కొరకు విడిచిపెట్టేసి వాళ్ళు దేవుని యొక్క పని చేస్తున్నారు. అందుకని దేవుని వాక్యంలో ఇంత చేసిన తర్వాత ఆ మనుషుడు ఏమంటాడంటే, చూడండి దేవుని వాక్యంలో 18వ వచనం, నా నిమిత్తం ప్రతిదినము దానిపైన 17వ వచనంలో, భూమి సంపాదించుకున్న వారేం కాము, నా భోజనపు బల్ల యొద్ద నా చుట్టూ ఉన్న అన్య జనుల నుండి వచ్చిన వారు గాక యూదులు అధికారులు 150 మంది, 150 మంది, అంతే 150 మంది. అంటే వీళ్ళు గాక అన్య జనుల నుండి వచ్చిన యూదులు ఉన్నారంట. అది అన్ని జనులు కాక ఇది యూదులు అధికారులు కలిపి 150 మంది. అన్ని జనుల్లో నుండి వచ్చిన వారు, మరి ఈ పని కొరకై వచ్చిన వారు, వారి సంఖ్య రాయబడలేదు. వారంతా 18వ వచనం, నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దు, శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధము చేయబడెను. అవిగాక కోళ్ళు 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసం సిద్ధం చేసి తిని, ఆ ప్రకారం నేను చేసిన ఈ జనుల దాసత్వము బహు కఠినం కూడినందున అధికారికి రావాల్సిన సొమ్ము నేను అపేక్షించలేదు. అస్సలు, అంటే అపేక్షించమంటే దాని మీద ఆశ కూడా లేదంట దేవుని వాక్యం. అందుకని తను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 19వ వచనం, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సఫలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగిన నన్ను దృష్టించు. మనకేంటి, మనం దేవుని ప్రజలకు ఏం చేస్తే దాని అందరికీ మళ్ళీ ప్రతిఫలం మనం పొందాలా, ఏదో ఒక రకంగా ప్రతిఫలం పొందాలా. అట్లనా చెప్పండి? దేవుని వాక్యంలో దేవుని ప్రజల సుమయోని యొక్క జీవితంలో 3వది మనం చూస్తున్నామంటే వారి ఆదరణ కొరకు తను కనిపెడతా వచ్చినాడు. కాబట్టి వారి క్షేమము కనుక దేవుని ప్రజలంగా మనం ప్రార్థన చేసుకోవాలా. ఎంత నష్టపరుచుకున్నా పర్వాలేదు, ఎంత మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, మనం ఏమి పోగొట్టుకున్నా పర్వాలేదు, దేవుని ప్రజల యొక్క క్షేమమును మనం అపేక్షించే వారికి ఉండాలా. అది మన హృదయ ఆశ ఉండాలా, మన ప్రార్థన ఉండాలా, మన పరిచర్య యొక్క విధానము దేవుని ప్రజల కొరకు క్షేమం కొరకైందిగా ఉండేదిగా ఉండాలి. తర్వాత దేవుని వాక్యంలో 4వదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు సిమియోను విషయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అతని మీద 25వ వచనం 2:25లో చివరిలో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. కానీ పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటే కంటిన్యూస్గా దేవుని యొక్క ఆత్మ చేత తను నింపబడతా వచ్చినాడు. అందుకని చక్కని మాట కూడా ఉంది 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి మరి ఆత్మవశుడై అనే మాట రాయబడతా ఉంది. అంటే పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశానికి అప్పగించేసుకున్నాడు. అంటే తన వశంలో తను లేడు, తను లేదో మనుషుల వశంలో తను లేడు. పూర్తిగా ప్రభా నా ఇష్టము కాదు, లేదా ఎవరి ఇష్టము కాదు, నేను ఏమి చేయాలన్నా కూడా నీవు ఏమి చెప్తావో దానిని మాత్రమే అలాగే నేను చేస్తానని అప్పగించుకోవటం, వశము చేసుకోవటం. ఎస్తేరు విషయంలో మనం అదే చూస్తాం కదా. ఎస్తేరు ఏం చేసింది చెప్పండి? హేగే వశమునకు ఆమె అప్పగించబడతా వచ్చింది. ఎస్తేరు గ్రంథము దయచేసి 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు అప్పగింపబడ్డారు. తర్వాత చదవండి. కాబట్టి వారందరూ కూడా హేగే వశంనకు అందరూ అప్పగించబడ్డారు. తర్వాత ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలు కాయి హేగే వశంనకు అప్పగింపబడెను. కాబట్టి దేని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే అందరూ అప్పగించబడ్డారు. ప్రత్యేకంగా ఆమె విషయం కూడా రాయబడతా ఉంది. అప్పగించబడటం మాత్రమే కాదు, ఆమె తను కూడా అప్పగించుకుంది. అది ఇక్కడ అప్పగించినారు, అప్పగించేసి వెళ్ళిపోయినారు. అప్పగించిన తర్వాత
ఆయన వశములో ఉండటం వేరు, లేదంటే తమ సొంత నిర్ణయాలు చొప్పున నడుచుకోవటం వేరు. ఆమె హేగే ఒక వశముకు అప్పగించమన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే చూడండి, దీని వాక్యంలో 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజు ఎదుగు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. అది కానీ అది వశంలో అప్పగించుకోవడం అంటే. కాబట్టి అప్పగించబడటం వేరు, తాను అప్పగించుకోవడం వేరు. ఏమీ కూడా కోరలేదు అంటే అర్థం ఏంటి? ఇది వద్దు అంటే అది వద్దు అంతే. అది లేకపోవడం వల్ల ఏం బాగుంది అనేది లేదు. తన దృష్టికి బాగా కనబడకపోయినా పర్వాలేదు, ఆయన వద్దన్నాడు కాబట్టి అది వద్దంతే. ఏమో ఇది ధరించండి, ఇది లేకపోతేనే బాగుంది, ఇది ధరించుతుంది ఇంకా దయ్యంలాగా ఉన్నానని తనకు అనిపించినా పర్వాలేదు, ఆయన ధరించమన్నాడు కాబట్టి అంతే. అంటే అర్థం ఏంటంటే, కాబట్టి ఎందుకోసం తను అలాగా అప్పగించుకుంటా వచ్చిందంటే తనకు గురి ఒకటి. ఏంటో తన గురి? తన దృష్టికి తను అందంగా ఉండడం కాదు, లేదంటే తను చూసేవారు తన పనికెత్తులు తన తోటి వారి దృష్టికి అందంగా కనబడటం కాదు. తన గురి ఏమిటంటే తన రాజు యొక్క దృష్టికి తను అందంగా కనబడాల. రాజు యొక్క దృష్టికి అందంగా ఎట్లా అర్థమవుతుంది? తనతో ఉన్నవారికంటే అడగొచ్చు, ఇది పెట్టుకుంటే ఎట్టున్నానే బాగున్నానే అని అడిగితే, అబ్బో భలే ఉన్నావు అక్క అని చెప్పుంటారు. లేదంటే ఇంకోటి తీసేసిన తర్వాత అద్దంలో చూసుకొని, అబ్బాయి తీసేసిన తర్వాత నేను బాగున్నానే అని తనకున్న ఆశలు తనకు కనబడుతున్నాయి. అది ఇవేవి తనకు అవసరం లేదు. తనతో ఉన్న వారి యొక్క మెప్పు అవసరం లేదు, లేదంటే తన సొంత దృష్టిలో తను ఎలాగున్నది అనేది తనకు అవసరం లేదు. తనకు కావాల్సింది ఏంటంటే తనతో ఉన్నవారు బాగుంది అన్నా బాగా లేదు అన్నా, తన దృష్టికి అలాగుంటాము బాగున్నా బాగా లేకపోయినా తన ఆశ ఏంటంటే రాజుకి ఇష్టంగా ఉండాలా. రాజుకి ఇష్టం అంటే ఎట్లయితే రాజుని అడుగుతుందా? అయ్యా పెళ్ళైన తర్వాత అది అడుగుతుంది, నీకు ఏది వేసుకుంటే ఇష్టము, ఎట్లుంటే ఇష్టం అంటే పెళ్ళైన తర్వాత అడుగుతారు. పెళ్ళి కాకముందు ఎట్లా అడుగుతుంది అంటే? రాజు అయిష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి? తెలిసిన వాళ్ళు ఎవరు? హేగే ఒక్కనికే తెలుసు. కాబట్టి ఆమె ఎరిగింది, హేగే రాజుతో ఉన్నటువంటి వాడు, రాజు ఆలోచన లేనివాడు, రాజు యొక్క ఇష్టాలు లేనివాడు, రాజు యొక్క టేస్ట్ ఏంటో హేగేకి తెలుసు. కాబట్టి హేగే ఎట్లా చెప్తే అట్లా వింటే అప్పుడు నేను రాజుకి ఇష్టంగా ఉండగలను. ఈ దినాలలో, చివరి దినాలలో దేవుడు ఒక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట నీవు నేను అందంగా కనబడాలంటే, దయ్యాల్లాగా కనబడకుండా ఉండాలంటే, మన మీద ఆయనకి ఇష్టం పుట్టాలంటే, ఆయన హృదయం ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ అందుకనే దేవుని ప్రజలంగా ఎంత మేర ఆయన వశం చేసుకుంటామో ప్రభుత్వం మనం చెప్పవలసింది, ప్రభువా నా అంతటా నేను ఏమీ కోరను, నా దృష్టికి నేను ఎట్లాగున్నా పర్వాలేదు, లేదా ఎదుటివారి దృష్టికి ఇష్టంగా ఉండాలని కానీ ఇష్టంగా లేనని కానీ నాకు నియమం అవసరమే లేదు. నేను నీ దృష్టికి నీ పరిశుద్ధాత్మ దేవుని ఇష్టము చొప్పున నేను నడుచుకోవాలనేది మన తీర్మానమై ఉండాలి. కానీ దేవుని వాక్యంలో సుమేను విషయంలో మొట్టమొదటిగా నీతిమంతుడుగా తను చేయబడ్డాడు. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు భక్తిపరుడుగా తను దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవదిగా దేవుని వాక్యంలో ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడతా వచ్చినాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశము తను చేసుకున్నాడు. కానీ ఈ నాలుగొంతన అనుభవంలో తను సిద్ధపరచబడడానికి గల కారణం ఏమిటి? దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి, 4వ అధ్యాయం లోక సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. కాబట్టి ఇక్కడ ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? చిన్న బిడ్డ, శిశువు అయినటువంటి బాల యేసుని పట్టుకొని, చేతులతో మరి పట్టుకున్నటువంటి యేసు ప్రభుని పట్టుకొని ఏమంటున్నాడు? ఆయన నాథా అంటున్నాడు. కానీ నాథా అనేటువంటిది ఈ భార్య భర్తను పిలిచేటువంటి పేరు, నా యజమానుడా అని అర్థం. కాబట్టి ఈ యొక్క సుమియోను ఈ విధంగా భక్తిపరుడుగా సిద్ధపరచబడటానికి, దేవుని ఆత్మచేత నింపబడినవాడిగా చేయబడటానికి, నీతిమంతుడిగా తను ఉండటానికి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం చూచినట్లుగా తను సిద్ధపరచబడ కారణం ఏమిటి? దేవుడు తన జీవితంలో ఎలాగున్నాడు చెప్పండి? రాజుగా తను చేసుకున్నాడు, యజమానుడిగా చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభా, నువ్వు నన్ను బతిమలాడాల్సిన అవసరం లేదు, నాకు ప్రత్యేకంగా గంటలు ఉపదేశించాల్సిన అవసరం లేదు, వారిని వీరిని ఆ సాధనలు ఇస్తాను ఉపయోగించాల్సిన అవసరం లేదు, చెప్పు ఆజ్ఞ ఈ ప్రభు అని చెప్పాలి. ప్రభుతో ఇట్లా ఉండను చెప్పు, అట్లనే ఉంటాను ప్రభు అని చెప్పాలి. దేవునితో ఇట్లా ఉండొద్దు అని చెప్పితే చాలు, అంతే, ఒక్క మాట చాలు, నేను అక్కడ అట్లా ఉండను అని చెప్పి మన ప్రభుత్వం మనం చెప్పాలా?
కాబట్టి ఆయన ఎలాగ మనము ట్రీట్ చేస్తున్నాం? ఎన్నోసార్లు మన జీవితాలలో ఆయన మనకు యజమానుడిగా ఉండడు, రాజుగా ఉండడు. ఎన్నోసార్లు ఆయన మనం బ్రతిమాలాలా, ఎన్నోసార్లు ఎంతో ఉపదేశం చేయాలా, ఎన్నోసార్లు శిక్షించాలా, ఎన్నోసార్లు గద్దించాలా, ఎంతో బోధించాలా, ఎంతో దీర్ఘశాంతము, ఎంతో సహనము, ఎంతో ఓనిమితో నీ విషయం ఆ విషయం వ్యవహరించాలా. కానీ దేవుని ఎట్లా ఎన్నోసార్లు మనం అలాగుంటాం. ఎట్లాగ మనం ఈ సుమేను వల్ల సిద్ధపరచబడతాం? ఇలా సిద్ధపరచబడ్డ కొరకై దేవుని నుండి నీవు నేను ఆశించవలసిందంటే ఆజ్ఞను ఆశించాలా. ఆయన అధికారం కిందకు మనం తీసుకురావాలా. ప్రభా, నువ్వు నన్ను బతిలాడాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎట్లా ఉండాలని చెప్తావో చెప్పు, నేను అట్లానే ఉంటాను అనేటువంటి తీర్మానము నీది నాది అయి ఉండవలసి ఉన్నది దేవుని వాక్యంలో. అందుకనే దేవునితో మనం వ్యవహరించవలసినటువంటి విధానము అలాగ ఉండవలసి ఉంది దేవుని వాక్యంలో. రండి, ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో ఇక్కడ మరి ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలుతో మాట్లాడుతున్న సందర్భంలో సమూయేలుని పిలిచినాడు. సమూయేలు దేవుడు మాట్లాడతాడని తెలియదు, ఎట్లా మాట్లాడతాడో అనేది కూడా సమూయేలుకి తెలియదు. ఏమి తెలియనోడు, ఒక పిల్లకాయ, ఒక పిల్లోడు, ఒక చిన్నోడు. అది కానీ అసలు వారికి ఏమి దేవుడు మాట్లాడదాని తెలియదు. దేవుడు మాట్లాడితే ఎట్లా జవాబులో తెలియని వంతు ఏం పని దేవునికి చెప్పండి? సీనియర్ మోస్ట్, టాప్ మోస్ట్ ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఏలీ ఉన్నాడు. ఏలీకి అన్నీ తెలుసు, దేవుడు మాట్లాడతాడని తెలుసు, దేవుని స్వరం నేరుగా మాట్లాడతాడని తెలుసు. మాట్లాడినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో, ఆయనకు అనుకూలంగా ఏం జవాబు ఇవ్వాలో ఏలీకి తెలుసు. అన్నీ తెలిసినోడేమో పక్కన పెట్టేసినాడు. అది సమూయేలుతో కూడా ఎందుకు మాట్లాడినాడు? ఏలీకి చెప్పాల్సిన సంగతి సమూయేలుకి చెప్పినాడు. అది ఎందుకు చెప్పాలా? అసలు దేవునితో మాట్లాడతాడనే సంగతి తెలియనోనికితో అన్నీ ఆ చెప్పేదితో ఏలీతో అని చెప్పొచ్చు కదా. అంటే దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడింది ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడతారంటే, దేవుడు కావాల్సింది మనకున్న అనుభవాలు కానీ, మనకున్న జ్ఞానము కానీ అవి కాదు దేవునికి కావాల్సింది. దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు అంతే. ఎంత పెద్ద ఈయనేమో ప్రధాన యాజకుడు ఏలీ, ఆయన కుమారులు యాజకులు ఉన్నారు. అక్కడ ఒక సామాన్యమైన సేవకుడుగా దేవుని మందిరంలో సమూయేలు పరిచర్య అనేటువంటిది తను చేస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనకి జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు సమూయేలు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకని ఒక మాట ఇక్కడ రాయబడింది చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో. కాబట్టి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షము అగుట అరుదు. ఎప్పుడో కానీ ప్రత్యక్షం కావట్లా. ఎందుకు ప్రత్యక్షం కావట్లా? వినేవాళ్ళు ఎవరు అని, లోబడే వాళ్ళు ఎవరు అని, గ్రహించే వాళ్ళు ఎవరని, ఎంత బోధించినా, ఎంత దేవుడు మనకు నేర్పించినా మనం పట్టినట్టుగానే ఉన్నప్పుడు ఇంకేం బోధిస్తాడు? అవసరం ఏముంది? చెప్పి ఆయన నోరు నొప్పే కానీ, ఆయనకున్న సమయం వృధానే కానీ, కానీ విననప్పుడు, లోబడినప్పుడు అందుకని దేవుని వాక్యంలో అరుదు అంటే తప్పని పరిస్థితి అయితే మాట్లాడుతున్నారు తప్పితే ఆయన మాట్లాడడం మానేసినాడంట. చదవండి తర్వాత. తరచుగా అండి, ఎప్పుడో ఒకసారి, తరచుగా ప్రదర్శించట్లే దేవుని వాక్యంలో. అయితే దేవుడు సమూయేలును సిద్ధపరిచిన తర్వాత, సమూయేలు ప్రభు కొరకే సిద్ధపడిన తర్వాత దేవుని వాక్యంలో ఇక్కడ సందర్భంలో ఒక మాట మనం చూస్తాం. మరి ఏలీ నేర్పిస్తున్నాడు. 2 సార్లు వచ్చినాడు. అప్పుడు అర్థమైంది ఏలీకి, సార్ 3వసారి కనుక నీకు ఆ స్వరం వినిపిస్తే మరి ఏమని జవాబు ఇవ్వమని చెప్పినాడు. చూడండి దేవుని వాక్యంలో 3వ అధ్యాయము 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా 9వ వచనం చూడండి. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినట్లా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అని చెప్పమని చెప్పినాడు. అది కాబట్టి మనం ఎరగాల, ఆయన మన యజమానుడు, మనం ఆయన దాసులం అంతే. ఆయన మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, కష్టపెట్టినా, ఏమి చేసినా మన యజమానుడైన ప్రభువుకి మనం లోబడాల్సిందే. దేవుని వాక్యంలో అది ఆ సందర్భంలో మరొక వర్తమానం అవుద్ది అనుకోండి. ఇక్కడ దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమని నేర్పించినాడు? ఆజ్ఞ నిమ్ము, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ నిమ్ము. ఇక్కడ దినాల్లో దేవుడు నీ విషయమైన నా విషయమైన ఆయన వైఖరి ఇలాగనే ఉందా అని, ఆజ్ఞ ఇచ్చేంత అధికారం కిందకు మనల్ని మనం తెచ్చుకుంటున్నామా అని,
ఆ కానాన్ని బట్టే కానీ వాక్యం ప్రత్యక్షమవుతున్న అరుదైపోయినటువంటి స్థానంలో నుంచి ఎక్కడికో వచ్చింది? సమూయేలు యొక్క విధేయతను బట్టి, సిద్ధపాటును బట్టి. దేని వాక్యంలో 3వ అధ్యాయం 21వ వచనం, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. మరలా దర్శనమిచ్చుచుండెను. ఎప్పుడు ప్రభు మళ్ళా మాట్లాడతాడు? ఎప్పుడు దర్శిస్తాడు? ఎప్పుడు సిమియోను వలె మళ్ళా తిరిగి ఆ 400 అనుభవంలో ఎలాగ ప్రభు నన్ను సిద్ధపరుస్తాడు? మరలా అంటే ఆయన మానివేసినాడు. ఎందుకు మానివేసినాడు? నేను మెడ వంచట్లేదు, లోబడట్లేదు, దేవుని యొక్క హృదయాన్ని నేను గ్రహించట్లేదు, ఆయన నాకు ఏం చెప్తున్నాడు అనేది నాకు తీర్మానం అనేది లేదు, పట్టింపే లేదు. అందుకని మానివేసినాడు. ఎప్పుడైతే నేను ప్రభుకు అప్పగించుకుంటున్నానో, ఆయన దాసులను ఎరుగుతున్నానో, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా ఆ స్థానంలోనికి నన్ను నేను తెచ్చుకుంటున్నాను, మరలా ప్రత్యక్షం అవుతా వచ్చినాడు. దేని వాక్యం రాయబడుతుంది? సమూయేలు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. అంటే కంటిన్యూషన్ అనమాట. అంటే అర్థమేంటి? ఎంతగా దేవునికి లోబడతామో, ఎంతగా నాథా అని చెప్పగలుగుతామో, నా యజమానువును అని చెప్పగలుగుతామో, నా రాజు అని చెప్పగలుగుతామో, ఎంత మేర ఆయన మాట వినే కొలది ఆయన మనతో మాట్లాడుతూ వస్తాడు. అదనమాట. ఆయన మాట వినడం మానివేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రభు మాట్లాడతాడు, ఆ తర్వాత మౌనం అయిపోతాడు. దేవుని వాక్యం. అందుకని యోబు గ్రంథంలో చక్కని మాట మనము చూడగలుగుతాము. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. కాబట్టి మన విషయంలో ఎన్నిసార్లు పలికినాడని, ఎన్ని విషయాల్లో ఎన్నిసార్లు నేర్పించినాడని అది దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. సిమియోను యొక్క అనుభవం అనేటువంటిది సావసం, అది దానంతరం వచ్చే అనుభవం కాదు. అదేదో గొప్ప గొప్ప వారి కొరకైనటువంటి మరి అవకాశం కాదు. ప్రతి విశ్వాసి కొరకై దేవుడు అందుబాటులో ఉంచేటువంటిది. కానీ చివరి దినాల్లో అలాంటి కృప మనకు ప్రభు అనుగ్రహించింది కాక. తర్వాత మరొక ఆమెకు అన్న గురించి రాయబడింది. ఏం రాయబడింది? ఆమె సేవ చేస్తా వచ్చింది రాయబడింది. ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలకే పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త చనిపోతే మరి పిల్లలు ఉన్నారా లేదనేది ఇక్కడ రాయబడలేదు. కానీ మరి పిల్లలు లేకుండా 7 సంవత్సరాల భర్త చనిపోతే ఎంత దేవుని మీద అలగాల, ఎంత సనగాల అంటే ఆమె అంటే పరిస్థితులు అనేటువంటివి ఆమె ఏం ఆలోచన చేస్తుందంటే, నా ప్రభుని ఇంకెక్కువగా నేను సేవించడానికి నాకు తరుణం అని భావించింది. ఒకవేళ నేను నా ప్రభుని సేవించాలంటే నా భర్తను పర్మిషన్ అడగాల. కొన్నిటికి సరే అంటాడు, కొన్నిటికి కాదంటాడు. అది ఇప్పుడు నేను ప్రభుని ఎంతో స్వేచ్ఛగా నేను సేవిస్తాను తీర్మానం చేసుకుంది. ఆమె ఎలా సేవ చేసిందంట? ప్రార్థన, దివారాత్రములు ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె ఏం చేసింది చెప్పండి? సేవ చేసింది రాయబడింది. కానీ ఎలాంటి శ్రేష్టమైన సేవ ఆమె చేసింది. అందుకనే ఆమె ప్రవక్తిగా ఆమె ఎంచబడతా వచ్చింది. ప్రభువు వచ్చినప్పుడు ఆమె ప్రభువు అని ఆమె గుర్తించగలుగుతూ వచ్చింది. ఆయన పెద్ద ఆయన అయ్యి బోధించి ఎన్నో బోధలు చేసినా కూడా యూదులు ఎన్ని సూచనలు ఎన్ని గుర్తులు చూపించినా కూడా వారు ఆయన గుర్తుపట్టలేరు. కానీ చిన్న పిల్లవాడైనటువంటి ఆయనను ఆమె ప్రభువు అని ఆమె గుర్తుపట్టగలిగింది. దేన్ని బట్టి గుర్తుపట్టగలిగింది? ఆమె ఆత్మీయమైన పరిచర్య విషయమై, సేవ విషయమై మనకు రాయబడింది. చదివి ప్రార్థన చేసుకుందాం. లోకా సువార్త 2వ అధ్యాయంలో అన్న అంటే కృప లేదంటే దయ అనేటువంటి అర్థంగా పేరుకు చూస్తాము. 36వ వచనం. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్వాత్వం మొదలుకొని 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై. 37వ వచనం. 84 సంవత్సరములు ఎదురాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. కాబట్టి దేవుని మందిరంలో విడవకుండా ఆమె చక్కని ప్రార్థనాపరురాలుగా ఉండి ఆమె సేవ చేసింది. కాబట్టి అంటే బహుశా ఆ పరిచర్య బహుశా కనబడే పరిచర్య కాకపోవచ్చు. దేవుని మందిరంలో ఏమో ఒక పక్కన ఉండి ప్రార్థన చేసుకునేదేమో,
ఒకవేళ ఆ సమయంలో దేవుని మందిరానికి వచ్చిన వారు కొద్దిమంది కంఠం మాత్రం పడి ఉండొచ్చు, మిగతా వారు ఆమె గుర్తించకుండా ఉండిపోవచ్చు. అయితే ఆమె ఎలాంటి శ్రేష్టమైన సేవ చేయగలుగుతూ వచ్చింది. కాబట్టి ఈ దినాలలో సిమియోను వలె, అన్నా వలె కానీ ప్రభు కొరకై మనం సిద్ధపరచబడాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా నిత్యం మాత్రం చివరి దినాల్లో నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడిన వారమే, పరిశుద్ధతను మేము కాపాడుకునే వారుగా చేయము. ప్రభా తండ్రి, భక్తి కలిగిన వారుగా మేము సిద్ధపరచబడే వారిగా మీరు చేయవలసింది ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి, అంత మాత్రమే కాకుండా ప్రభా మీ ప్రజల యొక్క క్షేమమును కొరకైనా చింతించేవారుగా, ప్రభా తండ్రి ప్రార్థించేవారుగా, దాని కొరకై క్రయం చెల్లించేవారుగా, నష్టపరుచుకునేవారుగా మీరు మమ్మను చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి, మీ వాక్యంలో సుమయన విషయం రాయబడిన రీతిగానే ప్రభా మీ దృష్టి ఎదుట ఒక దినాన అంగీకరించబడినట్లుగా మీ ఆత్మ ద్వారా ప్రభా తండ్రి వశపరచుకొని ప్రభా మా సొంత ఇష్టమును చంపుకొని సంపూర్ణంగా ప్రభా మీకు అనుకూలంగా మేము సేవించేవారుగా మీరు మమ్మల్ని చేయండి. అన్న ప్రవక్తి వల్లే మమ్మల్ని చేయము ప్రభా. మా జీవితంలో నీవు మాకు రాజుగా, ప్రభువుగా, మా యజమానుడుగా ప్రభా తండ్రి మేము చేసుకునేవారుగా మమ్మల్ని చేయము. ఇంకా ఏ విషయాల్లో ప్రభా తండ్రి మేము మీకు లోబడకుండానే ఉన్నాము, ఏ విషయాల్లో ఇంకా ప్రభా మీరు మాతో మాట్లాడినా మీరు మాతో మౌనంగా ఉండిపోవాల్సిన స్థితిలోనికి ప్రభా నిచ్చిన మా తండ్రి మా ప్రభుని ప్రభా మేము ఉంచినాము. లేదా జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము, మరలా దర్శనమిచ్చుచుండెను మరలా తిరిగి సమయాలతో ప్రత్యక్షమగుచూ ఉండిననే వాక్యము ప్రభా నా యొక్క జీవితంలో, మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా చేయము. మీ దయలేని ఆస్తులను అప్పగించుకుంటూ కృపను కోరుకుంటున్నాం. ఏ ప్రభా రేపు దిన పరిచయంలో సహాయపడుతురండి. యేసు ప్రభా యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల లోకమున చెందిన పరిశుద్ధులందరికీ ఈ స్థలంలో చేరిన మనకును తోడై ఉండును గాక. ఆమేన్.